మెదక్ జిల్లా మాసాయిపేట మండలం గోపాలకృష్ణాపురం వ్యవసాయ క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సర్పంచుల ఫోరం సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఆశాదీప్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి సర్పంచ్ మన్నే కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా మాసాయిపేట సర్పంచ్ కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడిగా సంధ్యా రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, లీగల్ అడ్వైజర్ వీరభద్రాచారి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా పోయమ్మా నా దాంట్లో కాదు. జయంతి ఫోటోలు నాకు ఫోన్ తెస్తాం, ఫోటో తీస్తున్నాం. పదవులు చేసుకుంటూ వచ్చిన సర్పంచ్, మండల ప్రెసిడెంట్, బ్యాంక్ చైర్మన్, ఎమ్మెల్యే అంటే సర్పంచ్గా ఉన్నోళ్ళే అనుభవం వస్తుంది. మన ఊళ్ళలో ఏం సమస్యలు ఉంటాయి, ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలి, అవన్నీ అనుభవం మీ అందరికి చెప్తున్నా. మీరు ఎంత మంచి పని చేస్తే అంత మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అందరు చిన్న పిల్లలు ఉన్నారు. రేపు రాబోయే కాలంలో ఒకసారి సర్పంచ్ కానీ మంచి పేరుకొని ఉండాలి. రేపు రాబోయే కాలంలో మీ అందరికి కూడా మంచి ఫ్యూచర్ ఉండే విధంగా మీరు పనిచేయాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు ఉన్న మన రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం లాగా ఉండదు. ఎందుకంటే రేవంత్ అన్న కూడా ఆయన లోకల్ బాడీస్ జెడ్పీటీసీ కార్యక్రమం చేసుకుంటూ అంతా చూసుకుంటూ వచ్చింది, వేరే ముఖ్యమంత్రులకి కాదు. అందుకోసమే మీ అందరికి కూడా ఫోటోలు నాకు ఫోన్ తెస్తాం, ఫోటో తీస్తున్నాం. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులు శ్రీ ఆశాదీప్ రెడ్డి గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు, రాజిరెడ్డి గారికి, అలాగే ఈ కార్యవర్గం నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గ సభ్యులైనటువంటి ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మరియు శ్రీనివాసరావు, అలాగే యాదవ్ గారు అందరికీ కూడా ఈ యొక్క అభినందనలు. ముందుగా మీ అందరికీ కూడా రానున్న ఈ సర్పంచుల సంఘం సంక్షేమం కోసం సర్పంచుల హక్కులు, బాధ్యతలు, పరిపాలనలో వారికి ఉండేటువంటి అనేక సమస్యలు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మనకు తలెత్తినప్పుడు మనకు సంబంధించిన అంశంగా మనల్ని రక్షించుకునేందుకు జరిగేటువంటి ప్రక్రియ, రాజకీయాలకు అతీతంగా నిర్వహించేటువంటి సర్పంచుల సంఘాన్ని ఈరోజు మన మెదక్ జిల్లా సర్పంచుల సంఘం ఏర్పాటుకు ఇక్కడ సమాయత్తమయ్యాం. కాబట్టి అందరూ కూడా సమన్వయంతో రాజకీయాలకు అతీతంగా ఒక మంచి అభ్యర్థిని, మంచి వ్యక్తిని ఈ సంఘానికి నాయకుడిగా మనం ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో అదేవిధంగా నూతనంగా మన జిల్లాలో సర్పంచులుగా ఎన్నికలు పడ్డ మహిళలకు అతీతంగా
అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సర్పంచుల సంఘం విధి విధానాలు అనేటివి ఫస్ట్ సర్పంచులు అందరూ కూడా అవగాహన చేసుకొని సర్పంచుల సమస్యలను మీరు ఎన్నో చూసి సర్పంచులు పేరుకు సర్పంచ్ ఉంటుంది మీద మిట లుటలుట ఈ ఎన్నికలు చూసినాక నాకు అనిపించింది మొన్న ఖర్చు చూసినాక నిజంగా ఎంతమంది ఆగమైపోతారో ఏమవుతారో అనే భయం అయితే నాకు ఉంది. మీరు ఇక్కడ వేదిక నిర్వహించిన సర్పంచ్ సంఘం వాళ్ళకు కూడా మీకు సూచన, చాలా మంది ప్రతిష్టకు పోయి సేవ చేయాలనే గుణం ఒకవైపు, ఖర్చేమో పోటీతత్వంతో పెట్టిన ఖర్చు ఇంకా సమతుల్యత ఎంతవరకు పాటిస్తారు, రేపు నిజంగా ఫ్యామిలీని వాళ్ళ రాజకీయ వ్యవస్థను ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు, వీళ్ళ మీద ఆశలు ఉంటాయి. వీళ్ళు సర్పంచ్గా ఎన్నుకోబడ్డందుకు వీళ్ళకు బాధ్యత ఉంటుంది. వీటిని అన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే వాళ్ళకి మెంటల్ కండిషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మీరు ఈరోజు ఎన్నుకోబడము, పదవులు అలంకరించడము ఒకటే కాదు, సర్పంచుల సమస్యలను దగ్గర నుండి ఆలోచన చేసి రేపు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరింపజేయడంలో కీలక పాత్ర ఉంటుంది. పదవులు పేపర్లలో రాసుకోవడానికి పరిమితం అవ్వకుండా, మన వ్యాపారాలకు దాన్ని వాడుకోకుండా ప్రజలకు నిజమైన సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చి పదవులు తీసుకుంటే శుభ పరిణామం. కాబట్టి ఈ చిన్న లైన్ను మీరు గ్రహిస్తారని, అదేవిధంగా ఈ బాధ్యత పెద్దది, ప్రజలకు ఒకవైపు ఆన్సర్ ఇచ్చుకుంటూ రేపు మీ సంఘం, సర్పంచుల సంఘం సమస్యలు, మీ బిల్స్ లాస్ట్ గవర్నమెంట్లో చూసిరు, బిల్స్ కొరకు ఎంత ఇబ్బందులు జరిగినాయో, మళ్ళీ రేపు కూడా మీ సమస్యలను రేపు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, మరి మంత్రులు కానీ, మరి ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారంలో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గారు రాజన్న గారికి, ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గారు భూమన్న గారికి, అదేవిధంగా ఇతర పెద్దలకు, సర్పంచులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఒక 2.5 సంవత్సరాల తర్వాత ఒక లోకల్ అంటే ఒక గ్రామ స్థాయిలో ఒక ఎలక్షన్ జరగడం జరిగింది. పోయిన 2.5 సంవత్సరాల నుంచి గ్రామంలో ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా, ఎటువంటి ఫండ్స్ ఏమున్నాయో ఎవరికి తెలియదు, ఏం జరిగింది, ఏడ అభివృద్ధి జరిగింది అనేది కూడా ఎవరికి తెలియకుండా ఈరోజు 2.5 సంవత్సరాల తర్వాత సడన్గా మనని ప్రజలందరూ ఒక ప్రేమతో ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి సర్పంచ్కి ఒక బరువు బాధ్యత అనేది 2 రెట్లు బరువు బాధ్యత అనేది పెరగడం. వాళ్ళకి ఈరోజు ఫండ్స్ కూడా మన సీఎం, మన రేవంత్ అన్న గారు చిన్న గ్రామాలకి 5 లక్షల రూపాయలు, పెద్ద గ్రామాలకైతే 10 లక్షల రూపాయలు ఇస్తామని ఆల్రెడీ హామీ కూడా ఇచ్చిండు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా త్వరలోనే, అంటే ఒక నెల లోపలనే, పోయిన 2 సంవత్సరాలవి కూడా వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఆ 2 సంవత్సరాలది ప్లస్ ఇప్పటిది ఈ థర్డ్ ఇయర్ది, అంటే టోటల్గా 3 సంవత్సరాల పైసలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి త్వరలోనే మనందరికీ అందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రూపాయి ఈరోజు మన గ్రామ పంచాయతీకి ఏవైతే వస్తున్నాయో అది మన పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా, అంటే కాంగ్రెస్ వాళ్ళు మనం గెలిచినాము, కాంగ్రెస్ నుంచి గెలిచినాం, టీఆర్ఎస్ నుంచి గెలిచినాం, బీజేపీ నుంచి గెలిచినాం అని కాకుండా ఆ రూపాయి అనేది ప్రతి ఒక్క సామాన్యునికి, మనకు ఆపోజిట్గా నిలబడే క్యాండిడేట్ ఎవరైతే సర్పంచ్గా మనకి ఎదురుగా ఆపోజిట్గా అపోనెంట్ ఉండేనో ఆయన కూడా ఇందిరమ్మ ఇల్లు అడిగితే మీరు వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు రాసే విధంగా మనం పనిచేయాలి. వచ్చే ఎలక్షన్కి ఆ క్యాండిడేట్ కూడా అరే నేను నిలబడను రా ఆయన, మళ్ళీ ఆయనకే ఇస్తాను నేను, ఎందుకంటే ఆయన అట్లా పనిచేసిండు అనే రకంగా మనం పనిచేస్తే ఇంకా వాళ్ళకి అన్నట్టు ఒక ఛాన్స్ ఇవ్వకుండా పోతుంది. ఒక్కసారి సర్పంచ్ ఎన్నిక అయినాక పార్టీ అనేది మనం మర్చిపోయి గ్రామంలో ప్రతి ఒక్కరికి సరి సమానంగా చూడాలి. అప్పుడు మనకు తప్పకుండా మనకి
ఎలక్షన్లో ఎవరైతే సాయం చేసిరో వాళ్ళని మనం దగ్గరగా పెట్టుకుంటాం, వాళ్ళకి ఒక వంతు ఎక్కువనే సాయం చేస్తాం, అది తప్పు కాదు. కానీ అవతల పార్టీ వాళ్ళని మాత్రం వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడమే ఈరోజు మన సర్పంచులకు ఉన్న ముఖ్య అవసరం. అదేవిధంగా పెద్దలు మన సీఎం గారు రేవంత్ అన్న గారు కూడా ప్రతి సర్పంచ్ని ఇప్పుడు గెలిచాక ప్రతి సర్పంచ్కి ఆయన ఇచ్చిన ఒకటే ఒక హామీ, ఏ సర్పంచ్కి ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఆయన అందరితో ప్రతి లీడర్తోని, అంటే ఈరోజు ఈ సంఘం క్రియేట్ చేసింది కూడా దానికోసమే. సర్పంచులు అందరూ ఈరోజు ఒక సర్పంచ్, ఇప్పుడు మీరు ఖమ్మమో లేకుంటే కోదాడలో ఒక సర్పంచ్ ఉంటుంది, ఎవరైనా సర్పంచ్ ఉన్నారు, ఆ సర్పంచ్కి ఒక కష్టం వస్తే ఆమె అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా మినిస్టర్కో లేకపోతే సీతక్క గారికో గ్రామ పంచాయతీ సీతక్క గారు. ఈ సంఘం 1995లో సంఘం ఏర్పాటు చేసుకొని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజేంద్ర ప్రసాద్ గారు అనేది మేము ఢిల్లీ కొనసాగుతూ అప్పటి నుంచి సర్పంచుల సమస్యలపైన సర్పంచులకు కావాల్సిన విధులు అధికారులు కావాలని 73-74 రాజ్యాంగ సభలో చేర్చబడ్డ 29 అంశాలను 240లో చేర్చిన 20 అంశాలు దాఖలు పరచాలనేది, అదేవిధంగా ఆ టైంలో ఏమి లేకుండా గౌరవవేతనమైన సర్పంచ్ ఇవ్వాలనేది, ముఖ్యంగా సర్పంచులకు చెక్పారు ఇవ్వాలన్న దానిపైన మేమంతా పోరాటం చేసి సాధించుకోవడం జరిగింది. ఆ 95 నుంచి దాదాపు 30 సంవత్సరాలు నడుస్తున్న సందర్భంలో ప్రతిసారి కూడా ఈ యొక్క సంఘాన్ని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏర్పడడం జరిగింది. మొదటి నుంచి కూడా ఏ పార్టీ అయినా అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఉన్నా, సిపిఐ ఉన్నా, బీజేపీ ఉన్నా, టీఆర్ఎస్ కలిపే సంఘం కులాలకు అతీతంగా కులాల ప్రాతిపదిక తీసుకొని మేము సంఘం ఏర్పాటు చేసుకుంటూ 30 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. మరి గతంలో కూడా 2018లో చాలా ప్రాబ్లం ఉండే. జాయింట్ చెక్పర్ ఉప సర్పంచ్ పెట్టినప్పుడు మేము ఫైట్ చేసినప్పుడు జడ్చర్లో 6,000 మందితో మీటింగ్ పెట్టినప్పుడు తెల్లారి సీఎం కేసీఆర్ గారు పిలిచి మీటింగ్ పెట్టి మీ యొక్క చెక్ పవర్ తీసేస్తాం, ఉప సర్పంచ్ని ప్రభుత్వ ఉద్యోగులను పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈ ట్రాలీ టాంకర్ అనే విషయంలో కానీ గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇచ్చిన 8,000 రూపాయలు ఏదైతే ఉందో వేతనాలు, మా యొక్క డిమాండ్స్ కానీ చాలా డిమాండ్లు మేము కొట్లాడుతుగా రావడం జరిగింది. మరి ఆ సందర్భంలో జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్తో పెట్టడం వల్ల ఏమైంది, సర్పంచులేమో సర్పంచులే ఉప సర్పంచ్ ఇంటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ మహిళలు 50% మహిళలు కూడా ఆ విధంగా సతాయించారు చాలామంది సర్పంచ్. గతంలో కేసీఆర్ దృష్టికి వెళ్తే 2 నెలలు ప్రకటన చేస్తా అని చేయలేదు. మేము ఢిల్లీ కూడా పోయిన 50 సర్పంచ్ తీసుకొని సెంట్రల్ సరిపోయి కూడా ఈ ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు, దాంట్లో చెక్కులు వేరే దిక్కు ఫండ్ డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి అని చెప్తే అట్లా కూడా చూసాం. తర్వాత ఇట్లా చేస్తలేరు అనే ఉద్దేశంతో లాస్ట్కు ఏమైంది, హుజూర్ నగర్ ఉప ఎన్నికప్పుడు నామినేషన్ 50 సర్పంచులు వేపేయడం జరిగింది. ఆ టైంలో అట్లన్నా పిలిచి డిమాండ్ చేస్తారని చెప్తే అప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసు రాధాకృష్ణరావు నన్ను ఎవడైతే అరెస్ట్ చేసిండో ఇప్పుడు అతనే జైలున్నాడు ఆ కోర్టు ట్రాఫిక్ కేసులో. ఇగో ఈ విధంగా అరెస్ట్ చేసి నానా రకాలుగా నన్ను అరెస్ట్ చేయడం జరిగింది కేసీఆర్ హయాంలో. మరి ఆ సమయంలో బిల్లులు రాక 5 లక్షల నుంచి 50 లక్షల వరకు బిల్లులు ఇవ్వకపోతే ఫైట్ చేస్తే కూడా ఇంకా సంవత్సరంన్నర పీరియడ్ ఉండే కేసీఆర్ది. దాదాపు 13 సర్పంచులు చనిపోయారు. ఇలా ఉదాహరణ తీసుకుంటే కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలనే ఒక రెడ్డి చనిపోయాడు, తర్వాత 13 సర్పంచ్ చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు బిల్లులు ఇవ్వలేదు. ఫైట్ చేసిన నన్ను ఒక 21 రోజు జైల్లో పెట్టడం జరిగింది. అంటే ఏదైనా మనం కులాలకు అతీతంగా పార్టీలు కాదుగా సర్పంచ్కి ఏ సమస్య వచ్చినా స్పందించవలసిన అవసరం మన అందరిపైన ఉందని చెప్పి మనం చేస్తూ